తెచ్చిదివా? అవును ప్రభు. నిశిరాత్రి వేళ సంజీవుని తెచ్చిదివా? ప్రభు. మైనావుని ప్రాణ మర్మములు నిలిపిదివా? స్వామి, అది అంతయు మా ఆశీర్వచన ప్రభావము కాని నీ స్వప్రయోజనాత్మకత కూడా రాలేదు.
అన్నగారు వీరే యాదవ్ గారు మా కళను ప్రోత్సహిస్తూ మాకు చెరో 500 రూపాయల కానుక సమర్పించున్నారు. వాస్తవంగా ఈ నాటకం పోయిన నెల 30వ తారీఖు ఆడవలసి ఉన్నది. వర్షాభావ ప్రభావంతో ఈ నాటకం ఆపేస్తున్నామని చెప్పి 2 గంటలప్పుడు చెప్పారు. అప్పటికి మా హార్మోనిస్ట్ హరిరాముడు ఎంఏ గారు ఉంటూ రావాలి. ఈలోపు విని కూడా దాకా వచ్చాడు. వచ్చిన తర్వాత నాటకం అయిపోయిందని చెప్పాను. వెళ్ళిపోయాడు. పాపం 1000 రూపాయలు ఖర్చు లేదు. నేను చెప్పాను, అన్న ఇట్లా జరిగిందని. సరే నేను పంపిస్తానని చెప్పి ఆయన పంపించారు. మరి ఈరోజు ఈ ఊళ్ళో మా ఊరికి రావాలి రామలింగేశ్వర గారు మీరు అని చెప్పి ఆయన అడిగారు. తప్పకుండా వస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా 30వ తారీఖు ఆడవలసిన నాటకం ఈరోజు ఆడుతున్నాం. మమ్మల్ని గౌరవించి మాకు చెరువు 250 రూపాయల కానుక సమర్పించారు. తను కూడా ఇప్పుడు వారణాసిలో హరిశ్చంద్రుడు పాత్రధారిగా వస్తారు. ఆయన కూడా మీ దీవెనలు అందించి ఆయన కూడా గౌరవిస్తారని చెప్పి చెప్పుకుంటూ అదేవిధంగా కుటుంబాన్ని షిరిడి సాయిబాబా చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అన్నగారు గౌరవనీయులు మరి వీరయ్య గారు మా ఇరువురిని ఆస్వాదిస్తూ శిరోకు 250 రూపాయలు ఇచ్చారు. వారిని కూడా సర్వేశ్వరుడు కళామతల్లి ఎల్లవెల్ల అష్టైశ్వర్య సకల భోగ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అట్లాగే కళాభిమానులు కందిమళ్ళ శివయ్య గారు వట్టి చెరుకూరు వాస్తవ్యులు వారు కూడా మా కళను ప్రోత్సహిస్తూ మాకు చెరో 100 రూపాయల కనుక సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా సర్వేశ్వరుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. కళాపోషకులు పూజ్యులు గౌరవనీయులు కందిమల్ల శివయ్య గారు మా ఇరువురిని ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారిని కూడా ఆ సర్వేశ్వరుడు కళామ తల్లి